టంగుటూరు మండలం పోతుల చెంచయ్య కాలనీకి చెందిన శ్రీనివాసరావు అనే యువకుడు కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆగి ఉన్న సీఐ కారును ఢీకొట్టాడు. మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. అనంతరం కారు మహిళపైకి దూసుకుపోయింది. సంధ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఒక వెహికల్ డ్రైవరు డ్రంకన్ స్టేజ్లో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వెహికల్ నడుపుతూ వచ్చేసి 2 బైక్ని తీవ్రతం జరిగింది. దీనిలో భాగంగా ఒక చిన్న పాపకి మరి ఒక పెద్ద ఆవిడకి కూడా బాగా ఇంజురీస్ అయింది. తను తర్వాత వచ్చిన తర్వాత తన యొక్క స్టేటస్ ఏంటంటే చూసుకుంటే డ్రైవరు తాగి ఉన్నాడు. ఎందుకంటే టెస్ట్ కండక్ట్ చేశారు. అతను కూడా హాస్పిటల్ పంపిస్తున్నాం. అతని పొజిషన్ ఏంటనేది బ్లడ్ అనాలిసిస్ చేసేసి ఇతను కొద్ది తాగినట్టుగా ఫర్దర్గా ఇంకేదన్నా తీసుకుని ఉన్నాడు అని చెప్పేసి అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఫస్ట్ ఎయిడ్ పర్పస్ కోసం అని చెప్పి నల్లూరు నరసింహంలో ఇమీడియట్గా హాస్పిటల్కి అదే అతను కారులో వస్తున్నాడు. వీళ్ళు వచ్చేసి బైక్ మీద వెళ్తూ ఉన్నారు. ఇంజూరీ అయిన పర్సన్స్ వచ్చేసి తూర్పు పాలించింది. పోలీసు వెహికల్ పార్క్ చేసినటువంటి వెహికల్ కూడా వాళ్ళు అంటే కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళకి